BB9 తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందరూ కార్మిక కుటుంబాలు ప్రశ్నల పరిస్థితి కార్మికుల ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల కొన్ని రెండవది ఎంప్లాయ్మెంట్, మూడవది ఏంటంటే సార్ 1260 మందికి కేటాయించారు 3 విడతలు. 1260లో ఒక 400 నుంచి 500 మంది పూర్తిస్థాయిలో ఉండేది. దానికి గల కారణాలు చెప్పాను. పూర్తిస్థాయిలో ఇక్కడ ఉండేది. మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఎప్పుడైనా ఇచ్చారు, చాలాసార్లు ఇచ్చారు. పేరు రాసి ఇచ్చారా? నెంబర్స్ సార్ అవును, చాలాసార్లు మున్సిపాలిటీ అప్లై చేస్తాను. ఇవ్వండి కంప్లైంట్. అట్లా కాదు, జనరల్ కంప్లైంట్ ఇవ్వాలి. అది పర్టికులర్గా ఇంకొక విషయం వాళ్ళందరినీ వేరుపై మీ దగ్గర తెలుసు కదా. ఒకటి సార్ మొత్తం 7,363 మంది అప్లికేషన్ చేసుకున్నారు. 6 దఫాలుగా సర్వే చేసి వార్డు సభలు పెట్టి 2,760 మంది సెలెక్ట్ చేసి మనకు కఠినైంది 2,050. ఇక్కడ 1260, పెద్ద 516, షామినార్ 204, 72 రఘు. ఇంకా 963 మందికి డ్రా ద్వారా ఎంపిక చేయడం వల్ల వాళ్ళు 70 రాలేకపోయారు. 960 వాళ్ళందరికీ మన గత ప్రభుత్వంలో పోరాటం చేసినప్పుడు ఒక 44 మందికి ఇక్కడ 21 ఎకరాల స్థలం కేటాయించి మండి తెలిసి వాళ్ళు 730 ప్లాట్లతో 75 గజాలతో క్యాంప్ తయారు చేసి 44 పట్టాలు కూడా ఇచ్చారు. ఇంకా 963 అర్హులై సరే మళ్ళీ తెలుస్తుంది. ఇక్కడ 3 ప్రధానంగా 3 అంశాలు. మౌలిక వసతుల బాధ్యత ఒకటి, ఎంప్లాయ్మెంట్ ఒకటి, మూడవది ఇక్కడ నివాసం. ఎంప్లాయ్మెంట్ ఎట్లా? మహిళలకు సంబంధించి అప్రైల్ పార్క్ అంటే గార్మెంట్కి సంబంధించి అక్కడ మనం అప్రైల్ పార్క్లో టెక్స్టైల్ కావచ్చు, అది 2 టెక్స్టైల్ పార్క్లో అది ఒక 165 ఫ్యాక్టరీలు ఉంటే 40 రన్ అవుతుంది. అందులో ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించి అందులో ఒకటి ఫ్యాక్టరీ అక్కడ వచ్చే అప్రైల్ పార్క్ ఉపాధి అనేది ఇక్కడ ఒకటి వేపిస్తే ఇక్కడ మహిళలకు ఉపాధి దగ్గర ఉంటుంది. పురుషులకు సంబంధించి ఇక్కడ అందరూ పౌరులు కార్మికులు మెజార్టీ ఉంది. టెక్స్టైల్ పార్క్లో మూతపడుతుంది, ఉపాధి ఎంప్లాయ్మెంట్ లేదు. ఇక్కడ నుంచి సిరిసిల్లకి వెళ్ళి గ్రామ పంచాయతీ ఏర్పాటు అయితే ఉపాధి హామీ వస్తుంది కదా. ఉపాధి హామీ వస్తుంది సార్, అందరికీ రాదు కదా సార్. అందరికీ వస్తుంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో గతంలో మనం చూస్తున్నాం. అలాంటివి లేదా? లేవు సార్. అలాంటివి ఏమైనా కల్పించగలుగుతుంది? చాలా ఈజీ ఉన్నాయి. మహిళలకు ఇక్కడనే ఇప్పుడు సిరిసిల్ల అవసరాలతో ఎగుమతి ప్రతి స్థలం కేటాయిస్తే వాళ్ళు గవర్నమెంట్ పర్సన్ స్థలం గవర్నమెంట్ పవర్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళంతా సిరిసిల్ల పవర్ వేరే వాళ్ళు లేరు. ఇక్కడ నుంచి అక్కడ పోయి రావడానికి రోజు అందరినీ పవర్ లేదు సార్. మెయిన్ ఇక్కడ 3 ఫేజ్ పవర్ లేదు, సింగిల్ ఫేజే ఉంది. మీరు ల్యాండ్ గురించి పవర్ పరిశ్రమలు వాళ్ళకి తక్కువ స్థలం దొరికే స్థలం వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ దాకా రావాల్సిన అవసరం. షాప్ కూడా పర్మిషన్ ఇస్తారు ఇక్కడ. బయట పెట్టండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాంటి ఏర్పాటు చేస్తారు. పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, మీరు టెంపరీ స్ట్రక్చర్ పెట్టాలంటే పెట్టవచ్చు. అనుమతి లోపల ఏర్పాటు చేసుకున్నారు. తంగలపల్లి మండలం మండపల్లి కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో నెలకొన్నటువంటి మరి మౌలిక సదుపాయాల కల్పన గురించి కల్పించాలని చెప్పి నిన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ కాలనీ వాసులు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో వాటిపై చర్చించి మరి నేను ఈరోజు కలెక్టర్ గారిని అధికారులను కలిసి సమస్యలు తెలియాలని చెప్పి అనుకోవడం జరిగింది. మరి అధికారులు యంత్రాంగము స్పందించి నిన్నటి రోజున మరి ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారే స్వయంగా, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మండల రెవెన్యూ అధికారి గారు కూడా ఇక్కడికి విచ్చేసి మరి ఇక్కడ మా కాలనీ వాసుల యొక్క సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని ఇక్కడ కాలనీ వాసులకు సంబంధించినటువంటి
మంచినీటి సౌకర్యం కావచ్చు, వీధి లైట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీ, అదేవిధంగా ఇక్కడ కాలనీవాసులకు బస్ సౌకర్యం కూడా 3-4 రోజుల్లోపే కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇక్కడ సమస్యలపై స్పందించి ఇచ్చేసి ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకు కేసీఆర్ నగర్ కాలనీ వాసులందరి తరఫున సిపిఎం పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే కలెక్టర్ గారు 3-4 రోజుల్లోపు ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారో అట్టి హామీలను అమలు చేయాలని చెప్పి, అమలు చేసి ఇక్కడ ప్రజల ఇబ్బందులను తొలగించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కేవలం మౌలిక సదుపాయాలే కాదు, ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఉపాధి సమస్య ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా కార్మిక వర్గ ప్రజలే కాబట్టి వారికి ఉపాధి లేకపోవడం వల్లనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం వెంటనే తీసుకుని ఉపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ని కేటాయించి, ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ నిర్వహణ బాధ్యతను వెంటనే అప్పజెప్పి ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతా ఉంది.